కడప నగరంలోని రిమ్స్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు డెంటల్ హాస్పిటల్లో అధునాతన ల్యాబ్ను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. గత ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖలో వినూత్న మార్పులు తీసుకొచ్చామని చెప్పిన జగన్ కడప రిమ్స్లో రోగులకు కనీసం తాగునీరు అందించలేదని విమర్శించారు. నగర శివార్లలో ఉన్న రిమ్స్కు వెళ్లాలంటే రవాణా సౌకర్యం కూడా లేదని మంత్రి అన్నారు. రిమ్స్ డెంటల్లో అత్యాధునిక ల్యాబ్స్ ప్రారంభించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని సీఎం చంద్రబాబు త్వరలోనే ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. టొబాకో చూయింగ్ కానీ ఇతరత్ర కారణాల వల్ల ఓరల్ క్యాన్సర్ బారిన పడి వీరు ఆసుపత్రికి రావడం వల్ల ఒకవేళ దానికి సంబంధించిన వ్యాధి ఉంటే దాన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పెంచిన తర్వాత సమీక్ష చేసి క్యాన్సర్ బారిన అతి ఎక్కువ మంది పడుతున్నారు. 7.5 లక్షల మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన ఆంధ్రప్రదేశ్లో యాడ్ అవుతున్నారు. 45 లక్షల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పథకంతో పాటుగా ఈ రాష్ట్రంలోని 5.5 కోట్ల మందికి అందరికి కూడా ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాబోయే కొద్ది రోజుల్లో వారు ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డెంటల్ ఫెసిలిటీ ఇక్కడ రావడం వల్ల, ఈ అధునాతనమైన ఎక్విప్మెంట్ రావడం వల్ల ఈ ఓరల్ క్యాన్సర్ బారిన పడే వారిని గుర్తించి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడే అవకాశం ఇవాళ ఈ డెంటల్ కాలేజ్లో ఈ ఫెసిలిటీ కారణంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ సౌలభ్యం మరీ ముఖ్యంగా ఇవాళ క్యాత్ ల్యాబ్ను కూడా ప్రారంభించబోతున్నాం. టీచింగ్ హాస్పిటల్స్లో 11 టీచింగ్ హాస్పిటల్స్లో 6 మాత్రమే క్యాత్ ల్యాబ్ ఉంది. అటువంటి అధునాతనమైన క్యాత్ ల్యాబ్ని ఇక్కడ కూడా మనం ప్రారంభించాం.